మరో 4 రోజులే గడువుండడంతో ప్రధాన పార్టీలు సరికొత్త వ్యూహాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. ఇంటింటి ప్రచారం చేస్తూనే కుల సంఘాలు, బస్తీ కమిటీలు, అపార్ట్మెంట్ అసోసియేషన్లతో సమావేశాలు జరుపుతున్నారు లీడర్స్. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన క్రైస్తవ సంఘాలు నవీన్ యాదవ్ కు మద్దతు తెలిపారు. తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ ప్రగతి నివేదిక రిలీజ్ చేశారు కేటీఆర్. ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, జూబ్లీహిల్స్ లో హోరాహోరీ ప్రచారం అయితే జరుగుతోంది ప్రధాన పార్టీల మధ్య. ఏంటి, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? సో ఇంకా ఎలక్షన్స్ 5 రోజులు మాత్రమే ఉన్నాయి. బట్ ఒక లాస్ట్ 2 days టెండెన్సీ చూస్తే రేవంత్ రెడ్డి ప్రచార సరళి మార్చుకున్నట్టుగా అర్థమవుతుంది. కంప్లీట్ గా మైనారిటీ ఓటు తన వైపు తిప్పుకునేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే లాస్ట్ 2 days గా బీఆర్ఎస్, బీజేపీ రెండు కుమ్మక్కయ్యాయి అని ఆయన ప్రచారం చేస్తున్నారు. సో దట్ మైనారిటీ ఓట్లో చాలా చంక్ ఓటు, పెద్ద ఎత్తున ఓటు తన వైపు తిప్పుకోవాలి అని భావిస్తున్నారు. నిన్న మొన్న చేసిన కామెంట్స్ కూడా కొంచెం వివాదాస్పదమయ్యాయి. కాంగ్రెస్ వల్లే మైనారిటీలకు అన్న దాని మీద ఆయన చెప్పారు, మైనారిటీ వల్లే కాంగ్రెస్ ఉంది, మైనారిటీలకు ఎప్పుడు కాంగ్రెస్ అండగా ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేశారు. సో చేంజ్ ఆఫ్ స్ట్రాటజీ మనకు క్లియర్ గా కనబడుతుంది రేవంత్ రెడ్డి వైపు నుంచి. మైనారిటీ ఓటు ఆయన ఒక విధంగా ఇవాళ చేసిన కామెంట్ ఏంటంటే, మైనారిటీలో ఒకవైపు కేసీఆర్, నరేంద్ర మోడీ ఉన్నారు, రెండో వైపు నేను, రాహుల్ గాంధీ, అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాం. ఎవరు ఎటువైపు ఉన్నారో మీరు తేల్చుకోవాలి అని చెప్పారు. సో అసదుద్దీన్ ఓవైసీ అక్కడ బీహార్లోనేమో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు, మహాగఠబంధన్ వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు. సో కంప్లీట్ గా ఇటువైపు కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చినట్టే ఆయన చెప్తున్నారు. అసదుద్దీన్ ఓవైసీ సెలెక్ట్ చేసిన క్యాండిడేట్ నవీన్ యాదవ్ అని కూడా చెప్తున్నారు. ఆయన ఐడెంటిఫై చేసిన వ్యక్తి 2014. సో దట్ ఎంఐఎం ఓటు పూర్తిగా ముస్లిం మైనారిటీస్ అవుట్ రైట్ గా ట్రాన్స్ఫర్ చేస్తారనే ఉద్దేశం మనకు కనబడుతుంది. సో మాట్లాడదాం. మనతో పాటు ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి కురువా విజయ్ గారు ఉన్నారు, బీజేపీ నుంచి నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఎస్ విజయ్ గారు, సో లాస్ట్ 2 days చూస్తే కనుక ప్రచార సరళిలో బీఆర్ఎస్, బీజేపీ రెండు కుమ్మక్కయ్యాయి అని క్లియర్ గా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఏమంటారు మీరు విజయ్ గారు? విజయ్ గారు మ్యూట్ తీసేసి మాట్లాడండి. భరత్ గారు, ముందుగా మీకు అదేవిధంగా ప్యానెల్ లో పాల్గొన్నటువంటి హలో చెప్పండి భరత్ గారు మీకు అదేవిధంగా ప్యానెల్ లో పాల్గొన్నటువంటి పెద్దలకు, జీ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం నమస్కారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి యొక్క భాషలో, వారి యొక్క స్పీచ్లలోనే ఓటమిని ముందే అంగీకరిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఓటమిని ముందే అంగీకరిస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాము. రేవంత్ రెడ్డి గారు నిజంగా వారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వారు అనుకుంటే, ఈ రాష్ట్రానికి గత 2 సంవత్సరాలుగా వారు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు ఏదైతే ఉన్నాయో ఆ హామీలని అమలు చేయడం కోసం ఈ ప్రభుత్వం చేసుకున్న చర్యల్ని ఈ ముఖ్యమంత్రి గారు చెప్పాలి. గాని వారు ఇచ్చినటువంటి ఏ హామీని కూడా నెరవేర్చకుండా, ఒక్కటంటే ఒక హామీని నెరవేర్చకుండా ఈ రోజు ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. కాబట్టి టిఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున ఒక అపోజిషన్ పార్టీగా, ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీగా చాలా గట్టిగా ప్రశ్నిస్తుంది. కాబట్టి ఒకవైపు కేటీఆర్ గారు, మరోవైపు హరీష్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీ యంత్రాంగం మొత్తం కూడా ఈ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడే ఎండగడతా ఉంది. కాబట్టి కేటీఆర్ గారి యొక్క రోడ్ షోలకు వస్తున్నటువంటి వేలాది మంది ప్రజల యొక్క ఒక ఒత్తిడి తట్టుకోలేక రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఒక అసహనం కోల్పోయి అసహనంతో మాట్లాడుతున్నటువంటి భాష ఏదైతే ఉందో ఇంకా కూడా ఆ చిల్లర భాషని మానుకోవడం లేదు. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏదైతే చిల్లర భాష మాట్లాడో, ముఖ్యమంత్రి హోదాలో కూడా అదే చిల్లర భాష మాట్లాడుకుంటున్నట్టు ఒక చిల్లర ముఖ్యమంత్రి నాకు తెలిసి స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి ముఖ్యమంత్రిని మనం చూడలేదు. అంటే ఇంతకుముందు కేసీఆర్ విజయ్ గారు ఇంద్రశోభన్ గారు నేను చెప్తాను, నేనే మాట్లాడతాను. విజయ్ గారు
ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ కేటీఆర్ కూడా ఇట్లే మాట్లాడారని వాళ్ళు అంటారు కాంగ్రెస్ వాళ్ళు. దానికి మీరేమంటారు? కేసీఆర్ కూడా ఇట్లే మాట్లాడారు, చాలా కేసీఆర్ కూడా ఇదే విధంగా బూతులు తిట్టారు, సన్నాసి, దద్దమ్మ, రండ ఇవన్నీ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో వచ్చినటువంటి వాక్యాలు తప్ప ప్రభుత్వం తెలంగాణ ఉద్యమం అయిన తర్వాత కూడా మాట్లాడారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రండా అని మాట్లాడారు కదా అంటున్నా, రండా అన్నారు. అంటే నేను ఏమంటున్నానంటే అక్కడ కేంద్రంలో అధికారంలో ఉండి కేంద్ర మంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి ఒక్కటంటే ఒక ప్రాజెక్ట్ తీసుకురాకుండా ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏదన్నా జస్టిఫై చేయొద్దు కదా అంటారా భాష విషయంలో ఏదైనా మాట్లాడచ్చు కాక. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు గడిచిన 2 సంవత్సరాలుగా ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు. హైదరాబాద్ లో ఎక్కడ వేసిన గొంగడి ఎక్కడ వేసిన గొంగడి చెత్త కూడా ఏరేలేనటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నాడు. కాబట్టి చెత్తని పేరుకపోయింది కాబట్టి చెత్త ఉంది అని చెప్పేసి ఎవరైనా కూడా ఎట్లాంటి ముఖ్యమంత్రి గారు వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మున్సిపల్ శాఖ కావచ్చు, వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి విద్యాశాఖ కావచ్చు. విద్యాశాఖ కూడా ఈరోజు లక్షలాది మంది విద్యార్థుల రియంబర్స్మెంట్ లేక ఈ రోజు విద్యార్థులు రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి, ఈ రోజు యాజమాన్యాలు కాలేజీలని సమ్మెబాట పట్టేటువంటి పరిస్థితి, విద్యా వ్యవస్థ మొత్తం కూడా కుప్పకూల్చేటువంటి చరిత్ర ఈ ముఖ్యమంత్రి గారికి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారి దక్కింది. ఈ రోజు హోంమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు హోంమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో గన్ కల్చర్ ని, ఈ రోజు డ్రగ్స్ కల్చర్ ని ఏ రకంగా తీసుకొచ్చినా మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు హైదరాబాద్ లో ఒక డీసీపీ స్థాయి అధికారికే ప్రాణానికి రక్షణ లేకుండా రౌడీలు, దొంగలు, రౌడీ ముఖలు ఈ రోజు రాజ్యం వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజు డీసీపీ గారికే ఒక అత్యాయత్నం ప్రయోగం జరిగితే కాల్పులు జరిగినటువంటి పరిస్థితి. నిన్నగాక మొన్న మణికొండలో పంచవటి కాలంలో పక్క రాష్ట్రం మాజీ మంత్రి ఉప ముఖ్యమంత్రి సోదరులు 3 రౌండ్లు గాలిలో కాల్పులు ఏ రకంగా జరిపారో చూసినటువంటి పరిస్థితి. హైదరాబాద్ లో చెర్లపల్లి ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటల్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కాదా? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్తున్నారు. దాని చెప్పండి, బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటే. ఇది రేవంత్ రెడ్డి చేస్తున్న వాక్యం. ఎవరు అంటున్నారు? రేవంత్ రెడ్డి ఇంతకుముందు సభలో నేనేమంటున్నా, ఈ రోజు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఒకవైపు మా బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, బీఆర్ఎస్ రఘునందన్ రావు గారు స్టేట్మెంట్ చూశాను ఇందాక నేను, బీఆర్ఎస్ కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీలో ఒకటే అయిందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీని తట్టుకోలేక 2 జాతీయ పార్టీలు విలవిల కొట్టుకుంటా ఉన్నాయి. ఇవాళ చూస్తూ ఉన్నాం వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చూస్తా ఉన్నాం. ఓటమిని అంగీకరించలేక వారి యొక్క బాధ ఎట్లా ఉందో చూస్తా ఉన్నాం. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? బీజేపీ ఆత్మహత్య చేసుకుని బీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తుంది అన్నాడు. అంటే బీజేపీ కాంగ్రెస్ ముందే గ్రహించాయి ఓటమి తప్పదు అని చెప్పేసి ఈ రకమైన కొత్త డ్రామా తీసుకొచ్చినటువంటి ఈ 2 జాతీయ పార్టీలకు ఖచ్చితంగా నవంబర్ 11వ తారీఖు రోజున రేపు వచ్చే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో ప్రజలు ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్పడం ఖాయం. వారి 2 పార్టీలకు వ్యతిరేకంగా నిర్ణయం జరిగిపోతా ఉంది. తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా బీఆర్ఎస్ పార్టీనే కారుదే విజయం అని చెప్పేసి ప్రజలు స్వచ్ఛందంగా అనుకుంటా ఉన్నారు. మేము డివిజన్లలో బస్తీలలో మేము పాదయాత్ర చేస్తున్నప్పుడు, మేము డివిజన్లలో ప్రచారం చేస్తున్నప్పుడు, నేను షేక్పేట్ డివిజన్ లో చేస్తా ఉన్నా. ఇలా ఈ రోజు పొద్దున్న నుంచి కూడా మొత్తం పాదయాత్ర చేస్తా ఉంటే ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి మాకు హైదరాబాద్ అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీ, షేక్పేట్ ఫ్లైఓవర్ కట్టించింది బీఆర్ఎస్ పార్టీ, హైదరాబాద్ ని ప్రపంచ నగరంలో ప్రపంచాల్లో నంబర్ 1 స్థానంలో పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా అభివృద్ధి చేసినటువంటి పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాము. కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఈ స్థాయిలో అభివృద్ధి చేశారు కాబట్టి 3 లక్షల ఉద్యోగాల నుంచి 9 లక్షల ఐటీ ఉద్యోగాలు పెరగడం కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసింది. కాబట్టి అన్ని సెక్టార్స్ ని బస్తీ దవాఖానాలు పెట్టి పేదలను ఆదుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. 20,000 లీటర్ల ఈ రోజు ఆ రోజు 1,00,000 బెడ్రూమ్లు నిర్మిస్తే ఈ రోజు హైదరాబాద్ లో 1,00,000 బెడ్రూమ్లు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి విజయ్ గారు ఈరోజు కారే కావాలని ప్రజలు అనుకుంటా ఉన్నారు, స్వచ్ఛందంగా అడుగుతా ఉన్నారు. మాకు కారే కావాలి, సారే రావాలని అడుగుతా ఉన్నారు. ఓకే 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 ఎస్ ఇందిరా శోభన్ గారు, ఎందుకు మీరు సడన్ గా ట్రెండ్ మార్చేశారు? లాస్ట్ 2 days ప్రసంగాలంతా కూడా ముస్లిం ఓటు అపీజ్మెంట్ కోసం కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్ లో ఉన్న సోదరులకు, మీకు అలాగే
జీ తెలుగు ప్రేక్షకులకు నమస్తే అండి. ఇవాళ కార్తీక పౌర్ణమి సందర్భంగా అందరికీ శుభం జరగాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను. సో ముఖ్యంగా ఇవాళ జరిగేటువంటి ప్రచారం అయి ఉండొచ్చు, గత 4 రోజుల నుంచి తీసుకున్నటువంటి. సో చివరి ఘట్టానికి వచ్చింది కాబట్టి ప్రచారం కూడా సీరియస్ గా మూవ్ ఆన్ అవుతుందన్న విషయం తెలిసిన విషయమే. సో ఇక్కడ మనము మాట్లాడుకోవాల్సిన ఏంటి అని అంటే, ఇంతసేపు నా సోదరులు మాట్లాడుతున్న దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందన్నది వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ మాట్లాడే ప్రతి అంశంలో కూడా పార్టీకి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి చేసిన వ్యవహారాన్ని ఈ సమాజం ముందు పెట్టినాం. ఇవాళ షేక్పేట్ లో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి విషయము కట్ అవుతుంది. మీ వాయిస్ ఇంద్రశోభన్ గారు కట్ అవుతుంది. ఎస్, నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు వినబడుతుందా? చెప్తున్నా. ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలుపు కోసము, బై ఎలక్షన్ కోసము బీజేపీ కూడా సేమ్ అదే లైన్ లో బీఆర్ఎస్ సహకరించే పనిలో మూవ్ ఆన్ అవుతుంది. మీరు చూడండి, కనీసం ఎక్కడ వెళ్తే బీజేపీ తన యొక్క మినిమం ఉన్న ఓట్ బ్యాంక్ ను కూడా నిలుపుకోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క ప్రచారం ఉంది. మరి అలాంటప్పుడు డెఫినెట్ గా ఈ లైన్ మాట్లాడాల్సిన అవసరం ఉంది. అఫీజ్మెంట్ పాలిటిక్స్ అని మీరు మాట్లాడినప్పుడు ఎంఐఎం కి సంబంధించిన రిలవెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ మాకు మద్దతు తెలుపుతున్నారు. ఎందుకంటే వాళ్ళ క్యాండిడేట్ ను పెట్టలేదు కాబట్టి ఆటోమేటిక్ గా హైదరాబాద్ లో జరిగే బై ఎలక్షన్ నేపథ్యంలో వాళ్ళు మాకు మద్దతు ఇస్తున్నారు. మైనారిటీ ఓట్ అనేది బీజేపీ పాలనలో ఒక అభద్ర భావంలో బతుకుతుందని జగమెరిగిన సత్యం. ఇవాళ వాళ్ళ ముందు వెళ్ళినప్పుడు డెఫినెట్ గా ఇవాళ రాహుల్ గాంధీ గారిని పైన ఆ పై లెవెల్లో పార్టీ తీసుకున్న నిర్ణయం అయిండొచ్చు, ఇక్కడ ఈ రాష్ట్రంలో జరిగే ఎన్నికల విషయం అయిండొచ్చు. మీకు మేము భరోసా ఉన్నామని తెలియజేస్తున్నాం మైనార్టీస్ కి. సో కాబట్టి 4% రిజర్వేషన్ ఇచ్చిన మేమే ఇవాళ డెవలప్మెంట్ యాంగిల్ లో పనులు కూడా మళ్ళీ మేము వచ్చిన తర్వాత 400 కోట్ల రూపాయలు మేము ఇవాళ తీసుకొచ్చి డెవలప్మెంట్ యాంగిల్ లో మీకు చేస్తున్నాము. మరి 10 సంవత్సరాల అధికారంలో ఉన్నది 2 బీజేపీ బీఆర్ఎస్. ఒక ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, కార్పొరేటర్స్ అయినా వీళ్ళే ఉన్నారు. మరి ఎందుకు చేయలేదు వీళ్ళు ఇన్ని రోజులు అని చెప్పేసి ప్రశ్నించారు. తప్పేలా అవుతుంది? సెంటిమెంట్ పాలిటిక్స్ కనుక వెళ్ళాలనుకున్నప్పుడు చెత్తనా కొడక అనడం కరెక్టా? ముఖ్యమంత్రి స్థాయికి సరే వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు, కానీ చెత్తనా కొడక అనే వర్డ్ నేను నిన్న లైవ్ లో విన్నప్పుడు నాకైతే కరెక్ట్ గా అనిపించలేదు. ఒకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు చెత్తనా కొడుక అనే వర్డ్ కూడా కరెక్ట్ కాదు. చెత్త తీసే వాళ్ళను అట్లా అవమానించడం కూడా అది ఆ విధంగా కూడా వస్తుంది. చెత్త తీయడం అన్నది మంచి పనే కదా. ఇప్పుడు విజయ్ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, చిల్లర ముఖ్యమంత్రి అని మాట్లాడినారు. అది అనొచ్చా? అలాంటి స్టేట్మెంట్ చేయొచ్చా? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక వ్యక్తి విజయ్ గారు మ్యూట్, పీసీఆర్ మ్యూట్. విజయ్ ఒక్క నిమిషం, నేను అడుగుతున్నాను, చెప్పనివ్వండి మళ్ళీ. ఎస్, చెప్పండి. సో ఇప్పుడు భాష అనేది చాలా ప్రాధాన్యము, అది ప్రజలు కూడా గమనిస్తున్నారు. కేసీఆర్ ఓడిపోవడానికి కారణం కూడా అది కూడా ఒక ఘట్టంగా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక ఆనాడు ఏమంటారు, ప్రధానమంత్రి పట్టుకొని మాట్లాడిన మాటలైనా, కేంద్ర మంత్రి పట్టుకొని మాట్లాడిన మాట్లాడిన పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాట్లాడింది చెత్తనా కొడుకు అనే వర్డ్ ఎట్లా సమర్థిస్తారు? కేటీఆర్ ను పట్టుకొని ఎట్లా సమర్థిస్తారు అంటారా? వారు వ్యతిరేకిస్తున్నారు ఆయన అన్నదాన్ని. మీరు వినాలన్నా, మాట్లాడినా కూడా ఒక హోదాలో ఉన్నప్పుడు మనం వాటిని చాలా జాగ్రత్తగా కేర్, ఎందుకంటే ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తారు. మనం ఎవరిని కూడా కొన్ని ఫ్లోలో వస్తే దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఇవాళ మాట్లాడుతున్న దాంట్లో కేటీఆర్ మాట్లాడేటువంటి భాష మీరు ఒకసారి వినండి. తండ్రి ఏం మాట్లాడాడో కొడుకు కూడా సేమ్ అదే లైన్ లో అదే రకమైనటువంటి భాషను ఉచ్చారణ వైపుకైనా మూవ్ ఆన్ అవుతున్నారు. సో అది నష్టం జరిగేసిన పని తప్ప, ఎందుకంటే మన బాడీ లాంగ్వేజ్ మార్చుకోకపోతే ఎట్లా? అలా కాకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడే పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ మా క్యాండిడేట్ ని పట్టుకొని ఆకురౌడ్ అని మాట్లాడొచ్చా? ఆకురౌడ్ అంటే మీరు మీ హయాంలో 10 సంవత్సరాలు ఉండి మీరు ఎన్ని కేసులు బుక్ చేశారు అతని పైన? అతన్ని ఏ విధంగా ఎక్కడ రౌడీ షీటర్ ఎక్కడైనా మీరు రిజిస్టర్ చేస్తున్నారు? అతన్ని ఏ రకంగా ఏ లైన్ లో మీరు ఆ మాట చెప్తారు? కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా గెలవాలనేది మీకు ఆకాంక్ష ఉండొచ్చు. అంత మాత్రం నువ్వు ప్రజలకు ఏం చేసినావు చెప్పి ఓట్లాడు. కానీ ఈ రకమైనటువంటి పదజాలను బట్టి చెప్పడానికి ఏం లేదు, మాట్లాడడానికి ఏం లేదు. కాబట్టి ఒక బీసీని పట్టుకొని ఇవాళ లోకల్ పిల్లగానికి టికెట్ ఇస్తే ఇంత అక్కసెందుకు మీకు అని అడుగుతున్నాం మేము. అందుకని ఇవాళ బీఆర్ఎస్ యొక్క శకం ముగిసే పరిస్థితి ఉన్నది. కాబట్టి దాన్ని కాపాడుకోవడం కోసం ఏ దానికైనా దిగజారి రాజకీయాలు చేస్తున్నారని అర్థమైపోతుంది. డబ్బు ఒక్క ర్యాలీ చేస్తే 3 కోట్ల భరత్ గారు, ఎక్కడి నుంచి వచ్చింది డబ్బంతా? ఒక్క ర్యాలీ కేటీఆర్ గారు చేసే ఒక రోడ్ షో 3 కోట్ల రూపాయలు లిటరలీ. మీరు ఆలోచించండి, ఎలక్షన్ కమిషన్ ఏం పనిచేస్తున్నా అడుగుతున్నాం.
3 కోట్లు ఎట్లా చెప్తున్నారు లెక్క? 3 కోట్లు ఖర్చు మీరు ఆలోచించండి, వాళ్ళు పెట్టేటువంటి ఖర్చు, ఎక్స్పెన్సివ్ ప్రతి అంశాన్ని కూడా అధికార పార్టీ కన్నా ఎక్కువగా ఇవాళ ఇచ్చారు. ఎందుకంటే దోచుకొని దాచుకున్న డబ్బు ఉన్నది, ఆ వచ్చిన డబ్బుతో ఇదంతా వ్యవహారం నడిపిస్తున్నారు. ప్రజల్లో లేదు కాబట్టి డబ్బు ద్వారా ఒక హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సర్వే రిపోర్ట్స్ మనం చూస్తున్నారా? ఏమన్నారు? ఖర్చు ఎవరు తక్కువ లేరు, కాంగ్రెస్ తక్కువ లేదు, బీఆర్ఎస్ తక్కువ లేదు. ఇప్పుడు భరత్ గారు ఒక మాట చెప్తాను. ఇవాళ మీరు 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. ఇవాళ ఒక బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్ వచ్చినప్పుడు దాన్ని మాట్లాడే విధానం ఉంటది. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రజలకి, జూబ్లీ హిల్స్ ఉన్నటువంటి ప్రజలకి నేను ఏం చేస్తానో నేను ప్రజల ముందు ఉంచుతున్నాను. ప్రజలు ఆలోచించుకుంటారు ఏం చేయాలనే దానికి. మనం ఎన్ని మాట్లాడినా అది కాదు కదా. ఇప్పుడు ఒక క్యాడర్ ని ఉత్తేజించడం కోసము బీజేపీ అందుకని ఒకటి తెలుస్తున్నా, జూబ్లీ హిల్స్ గడ్డ అనేది కాంగ్రెస్ అడ్డ కాబోతుంది. మళ్ళీ పీజేఆర్ గారిని పునరావృతం చేయడం కోసము నవీన్ రూపంలో రాబోతుందని మాత్రం సుస్పష్టం చేయదలుచుకున్నా. 100% కింద పబ్లిక్ డిసైడ్ అయిపోయినారు. అధికార పార్టీకి ఓటు వేయాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇచ్చే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి పేద కుటుంబాలకి డైరెక్ట్ గా 4,500 రూపాయలు సంక్షేమ పథకాల రూపంలో చేరుతుంది. మీకు మైనారిటీ ఓటు గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, వేరే వాళ్ళ ఓట్లు వద్దా? సో ఇప్పుడు మైనారిటీ అనేది ఒక ఎత్తు, మిగతా వాటికి ఆటోమేటిక్ గా చేస్తాం. బట్ మైనారిటీ ఓట్ బ్యాంక్ అనేది దాదాపు 1,40,000 మైనారిటీ ఓట్ బ్యాంక్ ఉంది అక్కడ. సో వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా దాంట్లో బిలో పవర్టీ లైన్ ఉండే వాళ్ళు ఉంటారు. మా సంక్షేమ పథకాలు డైరెక్ట్ గా వాళ్ళకి రీచ్ అవుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళకి ముందు నుంచి కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంకే. మధ్యలో బీఆర్ఎస్ వచ్చింది కాబట్టి వాళ్ళతో కొంత అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఉన్నారు. అల్టిమేట్ గా ఇవాళ జూబ్లీ హిల్స్ ఓటర్స్ ఏం ఆలోచిస్తారు? బీఆర్ఎస్ కు ఓటు వేస్తే వాళ్ళు చేసేది ఏమన్నది మా అంటే ఏమంటారు, ఇంట్లో ఉన్నటువంటి సింపతితోనే ఇవాళ వచ్చే ఎలక్షన్ దాంట్లో ఆమె ఎమ్మెల్యే అవుతుందేమో, కానీ ఆ ప్రజలకు ఏం జరుగుతుంది, వాళ్ళకి ఏమొస్తుంది, వాళ్ళకి కావాల్సినటువంటి డిమాండ్స్ అయిండొచ్చు, వాళ్ళ అభివృద్ధి కోసం అయిండొచ్చు, వాళ్ళ సంక్షేమం కోసం అయిండొచ్చు, ఏమొస్తుంది అని అడుగుతున్నా మేము. వెళ్ళి నిలదీస్తున్నాం. అది కదా అల్టిమేట్ అదే కోరుకుంటారు ఎవరైనా. అధికార పార్టీ ఎమ్మెల్యే ఉంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఇవాళ మీరు లిటరల్ గా నేను బోరబండ్లో తిరుగుతున్నా. ఇవాళ అక్కడ ఉన్నటువంటి మహిళలందరినీ కూర్చోబెట్టి అడ్రస్ చేస్తే అక్కడ వాళ్ళకి ఉన్నటువంటి సీఎంఆర్ ఎట్లా వస్తుందో తెలియట్లేదు. వాళ్ళకి కనీసం అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏమంటారు, మన ఎల్ఓసి ఎట్లా అప్లై చేసుకోవాలో తెలియట్లేదు. అక్కడ ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లకు సంబంధించి వచ్చేటువంటి డెవలప్మెంట్ వాటి ఎట్లా ఉపయోగించుకోవాలో తెలియట్లేదు. ఇవాళ ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియట్లేదు. అంటే అక్కడ నిజంగానే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉంటే ఆటోమేటిక్ గా ఇవన్నీ వాళ్ళ దగ్గరికి రీచ్ అవుతాయి కదా. కాబట్టి ఈ యాంగిల్ లో డెఫినెట్ గా వాళ్ళని మేము అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఏమంటారు ఎడ్యుకేట్ చేస్తున్నాము. సో మీరు ఇలా చేసినట్లయితే ఇది మీకు బెనిఫిట్ అవుతుంది. రేషన్ కార్డ్స్ లేనటువంటి వాళ్ళు, వీడో పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ మేము అడ్రస్ చేస్తున్నాం. ఇవాళ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకు మంత్రులందరినీ కూడా ఇవాళ అక్కడ ఉన్నటువంటి దాంట్లో డివిజన్ కి 2 నుంచి ఎందుకు పని చేపిస్తున్నాము? వాళ్ళ సమస్యలు ఉంటే పరిష్కరించే దిశగా నేరుగా మంత్రి తన దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ప్రభుత్వం తన దగ్గరకు వచ్చినట్టుగా ఫీల్ అవుతుంది. కాబట్టి ప్రభుత్వానికైనా కాంగ్రెస్ పార్టీకైనా చిత్తశుద్ధి ఉన్నది, ప్రజలకు చేయాలన్నట్టు చిత్తశుద్ధి ఉన్నది. ఇవాళ ఉన్న దాంట్లో ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి బీసీలు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక బీసీ నాయకుడికి స్థానిక టికెట్ ఇచ్చినప్పుడు 100% దానిని సక్సెస్ఫుల్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పార్టీలకు అతీతంగా గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ మాగంటి గోపినాథ్ భార్యకి నేను ఒకటే అడుగుతాను. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. నేను మాగంటి గోపినాథ్ 3 సార్లు ఎన్నికైనాడు. నేను చేసేటువంటి బోరబండలో ఆయన వెచ్చించినటువంటి ఆయన ఎమ్మెల్యే ఫండ్ నుంచి వెచ్చించినటువంటి నిధులు కేవలము 94 లక్షలు మాత్రమే. ఆయన నుంచి వచ్చిన 94 లక్షలే ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మొన్నటి వరకు కూడా. ఎందుకు ఏ మాట తెలియజేస్తామంటే మిగతావన్నీ జిహెచ్ఎంసీ నుంచి తీసుకున్నట్టు ఒక ఎమ్మెల్యే తను చేసినటువంటిది ఏంటనే కదా అడగాల్సింది ఇవాళ. ఓకే నర్రారి వేణుగోపాల్ రెడ్డి గారు, ఏంది మీరు ఎవరు బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కైందా, కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైందా, అసలు ఉందా బీజేపీ జూబ్లీ హిల్స్ లో? ఎన్నికలలో వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎన్నికలలో అసహనంతో మాట్లాడుతుంటారు. బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కు కాదు, బీజేపీ టీఆర్ఎస్ కుమ్మక్కు కాదు, అందరికి తెలుసు. కుమ్మక్కు అయితే మేము ఎందుకు పెడతాం? ఒక నేషనల్ పార్టీగా మేము 35% ఓట్లు వచ్చినాయి. కిషన్ రెడ్డి గారికి 20,000 మెజార్టీ వచ్చింది. వాళ్ళకు 20,000 మెజార్టీ కానీ వాళ్ళు 20,000 ఓట్లు వస్తాయా? మెజార్టీ సంగతి పక్కన పెడితే అట్లా కాదండి. మీరు ప్రిడిక్షన్ కాదు కదా చెప్పేది. అంటే మీరు ఇప్పుడు ఓటర్లు అందరూ వచ్చి మీకు 20,000 కూడా ఇయ్యం, లేకపోతే వాళ్ళకి ఇస్తాం వీళ్ళకి ఇస్తాం అని చెప్పిండ్రా? చెప్పిండ్రా? ఇప్పుడు
కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నది, వాళ్ళు హిందూ ఓట్ల మీద నమ్మకం లేదు, హిందువుల వ్యతిరేకంగా దేశంలో రాష్ట్రంలో మాట్లాడుతున్నారు. మన ఏం మాట్లాడండి రేవంత్ రెడ్డి గారు? మొడ్డి మీదకి వెళ్ళదంటే పాకిస్తాన్ వాడు మన ఇండియాకి వచ్చి మొడ్డి మీదకి వెళ్ళదంటే మనం పాకిస్తాన్ మీద కొట్టాలేక ఇక్కడికి వచ్చి కొట్లాడుతారా అన్నాడు. అదేమైనా ఆయన సభ్యత ఉంది? ఆయనకి ఏమైనా అసలు మన సైన్యాన్ని, మన దేశాన్ని, మన ప్రభుత్వాన్ని గౌరవించే విధానం? ఒక ముఖ్యమంత్రి ఏం మాట్లాడి సోషల్ మీడియాలో ఆయనకి ఏమొచ్చిందో చూసుకోమని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో గిదా మాట్లాడేది? ఆయన ఈ ఎన్నికలలో ఎవరు గెలిచినా ఎవరు పెట్టినా ప్రభుత్వాలు ఏం మారాయి, కానీ హోందాగా ప్రచారం చేసుకోవాలి కదా. నువ్వు సైన్యాన్ని అక్కడనో రాహుల్ గాంధీ నువ్వు సైన్యాన్ని విభజించే విధంగా మాట్లాడతావు, అటు ఎన్నికల వ్యవస్థ మీద మాట్లాడతావు, ఇటు న్యాయ వ్యవస్థ మీద మాట్లాడతారు, కులాల మీద మాట్లాడతారు, కుల విభజన మీద మాట్లాడతారు. అసలు దేశాన్ని ఏకంగా ఉంచాలనుకున్నారా? అటు అమెరికా, ఇటు చైనా, పాకిస్తాన్ ఏజెంట్ లాగా మాట్లాడుతున్నారా, లేకపోతే భారతదేశం గురించి మాట్లాడుతున్నారా? భారతదేశంలో ఉన్న వ్యాపార సంస్థల మీద మాట్లాడతారు, విదేశీ వ్యాపార సంస్థలు ఇక్కడ చేస్తే వాడి గురించి ఏమన్నారు? జూబ్లీ హిల్స్ రిస్ట్రిక్ట్ అయితే ఇప్పుడు అక్కడ మాట్లాడింది ఇక్కడ మాట్లాడుతాడు కదా రేవంత్ రెడ్డి గారు, అవే మాట్లాడుతాడు కదా. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీని లేపాలని ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది. పాకిస్తాన్ ఇష్యూ జూబ్లీ హిల్స్ లో మాట్లాడితే కట్టలు హిందూ ఓట్స్ లేకపోతే మిగతా దేశభక్తుల ఓట్లు బీజేపీ లేపడైతే మొడ్డి మీదకి వెళ్ళంతా అంటారా? అప్పుడు వాళ్ళు ఆయన ఏమనాలి మరి? మిగతా వాళ్ళు ఆయన ఎవరిని తిడతాండు? సైన్యాన్ని తిడతాండు, దేశం కొరకు ప్రాణాలు అర్పించే సైన్యాన్ని తిడతాండు, చట్టబద్ధంగా ఎందుకంటే ప్రభుత్వాలను తిడుతాడు. అదేనమ్మా అది మాట్లాడేదని. ఏం మాట్లాడు? చెత్తనా కొడుకు అంటే ఎవరు చెత్తనా కొడుకులు? చెత్తనా కొడుకులు అయితేనే ఇప్పుడు చెత్తనా కొడుకు అన్నప్పుడు అది రివర్స్ అయితే ఎట్లుంటది? ఏం మాటలు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలా మేము మాట్లాడినా? మా బీజేపీలో మాటలు? అరే నువ్వు ఎన్నికల ప్రచారం చేసుకో, నీ ఒక డెవలప్మెంట్ మీద, నీ సంక్షేమం మీద ప్రచారం చేసుకో, ఓటు అడుగు. నువ్వు ఎన్ని గిచ్చుకున్నా నువ్వు గెలవు నేను చెప్తాను, ఇలా రాసుకో. ఎన్ని గిచ్చుకున్నా నువ్వు గెలవు. నీకు మైనార్టీలు, నీకు హిందూ వాడు ఓటేయడు, మైనార్టీలు కూడా ఓటేయరు. మైనార్టీలో స్ప్లిట్ అయిపోతాయి. ఎందుకంటే ఎంఐఎం కేవలం తన హాస్పిటల్ కూర్చోకుంటుంటే అందుకు నేను సపోర్ట్ చేస్తానంటాను, లోపల మాత్రం వాళ్ళు వేరే ప్రచారం చేస్తాను. తెలియదా మాకు? కాబట్టి నువ్వు మంత్రిని చేసిన, ఒక మైనార్టీ మంత్రిని చేసిన, అజారుద్దీన్ మంత్రిని చేసినందుకు పేద ముస్లింలకు ఏం ఒరిగింది? ఆయనకు పేదలతో ఏం సంబంధం? అది వాళ్ళు అజారుద్దీన్ మంత్రి చేయంగానే మొత్తం మైనార్టీలంతా అడుగుతుంటారా? కాబట్టి ఇవన్నీ కూడా అక్కడ ఎన్నికల విషయంలో మీరు ఎన్నికలు కొట్లాడండి, ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడండి. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, చట్టం మీద ప్రమాణం చేసిన వాళ్ళు చట్ట వ్యతిరేకంగా, దేశ వ్యతిరేకంగా, కులాన్ని మతాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే ఎట్లా? ఎన్నిక అయిపోతుంది, ఇంకా 4 రోజులైతే అయిపోతుంది, తర్వాత కూడా మనం అందరం కలిసే ఉంటాం. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే భాష మాత్రము అది సరిగా లేదు. దాన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్నికలు ఏంటండి, రిజల్ట్స్ వస్తాయి, ప్రజలు వేస్తారు ఓటు, ప్రజాస్వామ్యం ఊళ్ళకి వెళ్తారు, వాళ్ళు ఓడిపోతారు. ఏమైతే రిజల్ట్, ఏదైతే రిజల్ట్ ఇలా మారిపోతారు. కానీ మాట్లాడిన మాటలు అయితే రికార్డ్ అవుతాయి కదా. మళ్ళీ రేపు నువ్వు మాట్లాడితే ఇంకోళ్ళు మాట్లాడతారు. ఆనాడు కేసీఆర్ మాట్లాడితే ఇలా రేవంత్ రెడ్డి గారు మాట్లాడతాడు, ఇలా రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే మళ్ళీ వాళ్ళు మాట్లాడతారు. ఇదేనా మీ భాష? కేటీఆర్ వాళ్ళు అన్నాడు, నాకు చాలా బూతులు వచ్చు కానీ నేను మా నాన్న ఆగమన్నాడు కాబట్టి ఆగుతున్నా అని ఆయన అన్నారు. వాళ్ళ నాన్న ఎక్కడ తిట్టిండి అయిపోయింది, ఆయన నేర్పించండి, ఆయన ఫాలో అవుతాడు. మన ముఖ్యమంత్రి ఫాలో అవుతాడు. ఏది పడితే అది మాట్లాడుతున్నారు అసలు. కాబట్టి వాళ్ళ వెనుక ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఇంద్రక్క చెప్పింది కదా, ఆయన తిట్టడానికి ఓడిపోయాడు అని. మరి వాళ్ళు ఓడిపోయింది అన్నప్పుడు మరి వీళ్ళతో మాట్లాడాలి. సరే మన ఏమమ్మా ఇందిరక్క చెప్తే రేవంత్ రెడ్డి ఇంటారని నేను చెప్తే నా పార్టీ ఇంటారని నేను అనే కానీ, సరే మేము ఒక 2 పార్టీలలో ఒక కార్యకర్తలో మా వరకు మేము ఏదో పార్టీలో ఉన్నాం కాబట్టి పార్టీ కొరకు మాట్లాడతాం, అది వేరే విషయం. కానీ అందరం అయితే ప్రజాస్వామ్య, ఇప్పుడు బై ఎలక్షన్ జరుగుతున్నది. బై ఎలక్షన్ జరిగినప్పుడు మీరు ప్రచారం ఇట్లా చేయాలని ఇంత అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఇట్లా మాట్లాడతలేరు. నేను చెప్తున్నా, ఒక రేవంత్ రెడ్డి గారు తప్ప ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఇవి మాట్లాడతలేరు. వాళ్ళు మర్యాద మాట్లాడుతున్నారు. కాబట్టి ఎన్నిక గెలిస్తే ఓడుతుంది 3 సంవత్సరాల వరకు. ఇది కానీ ఇట్లా మాట్లాడడం కదా, ప్రజలను విడగొట్టే విధంగా, ద్వేషం పెంచే విధంగా ఎట్లా పడితే అట్లా మాట్లాడడం. ఏం మాట్లాడడం? చేసే పనుల మీద ఓటాడు, తప్పే ఉన్నది. తెస్తారు, లేకపోతే దాన్ని కూడా. ఇప్పుడు నిన్న శశి థరూర్ గారు ఒక వ్యాసం రాసింది, చదవండి, వాళ్ళందరూ చదవండి. ఒక ఆర్టికల్ రాసింది, ఏది ఫ్యామిలీ పార్టీల మీద రాసింది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నుంచే రాసింది. మొత్తం దేశవ్యాప్తంగా ఎంత సర్క్యులేట్ అయింది జరిగినా అది ఇంకా అదే కాకుండా దాన్ని అట్లా ఆర్టికల్ ఒకటే కాకుండా ఇవాళ ఇండియా దక్షిణాఫ్రికా మ్యాచ్ జరిగింది మహిళలు, మనం వరల్డ్ కప్ పెట్టినాం. కానీ దక్షిణాఫ్రికా ప్లేయర్స్ వచ్చి మన వాళ్ళని కౌగులించుకొని ఏడ్చారు, గెలిచినందుకు అభినందించారు. మన భారతదేశంలో మన వాళ్ళందరూ కూడా దక్షిణాఫ్రికా టీంని అభినందించారు. మీరు కూడా బాగా ఆడారు. అంటే అలా ఓడిపోయినా కూడా వాళ్ళు సింపతి సంపాదించారు, ఓడిపోయినా కూడా సంస్కారాన్ని ప్రదర్శించారు. చూస్తున్నాం సోషల్ మీడియాలో.
అంటే దక్షిణాఫ్రికా ప్లేయర్స్ మించిన సంస్కారం ఓడిపోయినాక పాకిస్తాన్ ఓడిపోయినాక చూసే సంస్కారానికి ఎంత తేడా ఉన్నది అనేది పోల్చి చెప్తున్నారు. ఎన్నికలలో కూడా ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా మనం మర్యాదగా మాట్లాడుకుని ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజలు ఇష్టానుకూలంగా ఓట్లు ఇస్తారు. ప్రజల యొక్క మెప్పు పొందేందుకు ప్రయత్నం చేసుకుని గెలిచిన వాళ్ళను ఓడిన వాళ్ళు అభినందించి మళ్ళీ ప్రయత్నం చేసుకుంటారు. కానీ ఇట్లా అన్పార్లమెంట్ మాట్లాడు, పిచ్చి పిచ్చి మాట్లాడు, ఎవరు బూతులు తిట్టుడు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చట్టం మీద ప్రమాణం చేసి చట్ట వ్యతిరేకంగా మాటలు మాట్లాడు, అన్పార్లమెంట్ మాట్లాడు అయితే ఇది పద్ధతి కాదు. దీన్ని చూసి ప్రజలు ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలని నేను అంట. ఎవరు అన్పార్లమెంట్ మాట్లాడితే వాళ్ళకి బుద్ధి చెప్పాలని నేను అంటున్నా. ఏమైతుందండి ఎన్నిక ఎవరు గెలిస్తేందండి? గెలుస్తారు, ఎవరో ఒకరు గెలుస్తారు. గెలిస్తే ఏమైతే ప్రభుత్వం మారుతుందా? దీంతో అంత గట్స్ లేని వాళ్ళే తిడతారు. ఎందుకంటే ఒకవేళ గెలిచినా కూడా మరి ఒకవేళ ఎన్నిక వేరే పార్టీ కాంగ్రెస్ వాళ్ళు వేరే పార్టీ మాకు ప్రమాదం అనుకున్నప్పుడు మీరు ప్రజలు మెప్పించే విధంగా పరిపాలిస్తలేరని చెప్పినట్టే కదా పరోక్షంగా. మీరు ఓడిపోతే మీ ప్రభుత్వాన్ని వ్యతిరేకత ఇచ్చినట్ట అని మీరు భావిస్తున్నారా? ముందే భావిస్తున్నారా విజయ్ గారు? అందుకే ఫ్రస్ట్రేషన్ పోతున్నారా? దాని మీద మీరు చెప్పాలి. విజయ్ గారు, ఏంది మైనారిటీ మీరు ప్రచారం చేస్తున్నారు కదా, ఇది మైనారిటీ ఓటర్లు ఎటువైపు ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ చాలా ఆశలు పెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీకి 65% ప్లస్ పోల్ అయితే వాళ్ళు గెలుస్తారు. దానికోసం అజారుద్దీన్ మంత్రిగా కూడా చేశారు. ప్లస్ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, చాలా ఎగ్జాంపుల్స్ కూడా చెప్తున్నారు కన్విన్సింగ్ గా రేవంత్ రెడ్డి ఇంతకుముందు ర్యాలీలో. ఇప్పుడు భరత్ గారు, కాంగ్రెస్ పార్టీ అనను కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటి అనడానికి నా దగ్గర 100 రకాలైనటువంటి సమాధానాలు మీకు చెప్పగలుగుతాను. ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇక్కడ వారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దాదాపుగా బీజేపీ వాళ్ళు, బీజేపీ అనుబంధ సంస్థలు పెట్టినటువంటి కార్యక్రమాలకు 10కి పైగా కార్యక్రమాలకు ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, బీజేపీ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ అనుబంధ సంఘాల వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సమావేశాల్లో దాదాపుగా 10 పైగా సమావేశాల్లో పాల్గొన్నారు. వారు మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు, నా స్కూలింగ్ ఆర్ఎస్ఎస్, నా యొక్క కాలేజ్ ఏమో టీడీపీ, ఇప్పుడు ఉద్యోగం చేస్తుంది రాహుల్ గాంధీ దగ్గర, కానీ నా మూలాలు మొత్తం కూడా ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేపీ అని ఆయన బాహటంగా చాలా బహిరంగంగా చెప్తా ఉన్నారు. అంటే వేరన్నా వారు విద్యాసాగర్ మాజీ హోంమంత్రి విద్యాసాగర్ రావు రాసిన బుక్కు రిలీజ్ ఫంక్షన్ కి వెళ్ళి కూడా చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు. అదేవిధంగా ఢిల్లీకి వెళ్ళిన ప్రతి సందర్భంలో వారు ఇట్లా అడిగిన ఈ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా దొరికినటువంటి అపాయింట్మెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇట్లా అడిగిన వెంటనే ఇమ్మీడియట్ గా ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారి కార్యాలయం ఇస్తుంది, అదేవిధంగా అమిత్ షా గారి కార్యాలయం కూడా వారికి అపాయింట్మెంట్ ఇస్తుంది, కలుస్తా ఉన్నారు. మరి అర్ధరాత్రి పూట సీఎం రమేష్ గారి యొక్క కారులో దొంగలకు వెళ్లి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి, అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని నన్ను ఎట్లన్నా ఈ ముఖ్యమంత్రిగా నన్ను కొనసాగించండి అని చెప్పేసి మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకి అర్థమవుతాయి, కింది లెవెల్ ఉన్న వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. కానీ బట్ మాకు అన్ని విషయాల మీద అవగాహన ఉన్నది, మాకు తెలుసు ఢిల్లీలో ఏం జరుగుతుంది. అసలు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాలు పూర్తి స్థాయిలో ఉంటాడా, లేకుంటే బీజేపీలోకి వెళ్ళిపోతాడా అనేది కూడా ఏమైతే బీజేపీలోకి కాబట్టి బీజేపీ రేవంత్ రెడ్డి ఒకటి అనేది నేను చాలా ఉదాహరణలుగా చెప్తాను, కానీ దాని జోలికి పోవడం లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నిజంగా రేవంత్ రెడ్డి గారికి నిజంగా ఈ రాష్ట్రం మీద కానీ ఆయనకు నిజంగా కాంగ్రెస్ గెలవాలనుకుంటే అన్న వేనన్నట్టు చాలా హుందాతనంతో ఆయన యొక్క ఏం చేయదలుచుకున్నాడు, ఏం చేశాడు. రాజకీయాల్లో ఎన్నికల ప్రచారంలో హుందాతనం లేకుండా, అంతేగాని గెలుపు కోసం ఎవరి ప్రయత్నం అడ్డమైన భాషలో ఆ రకమైనటువంటి భాష ప్రయోగం చేయడం వల్ల ఊర్లలో ఉన్నటువంటి చిన్నపిల్లలు కూడా టీవీ బంద్ చేసుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఆనాడు హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ అనేక పథకాలు తీసుకొచ్చిందండి. దాదాపుగా 42 ఫ్లైఓవర్లు నిర్మించింది, 50 పైసలు అండర్ పాస్ నిర్మించింది, 100 ఇంటర్నల్ లింక్ రోడ్లని నిర్మించి హైదరాబాద్ లో ఫ్రీ ట్రాఫికింగ్ కోసం హైదరాబాద్ లో చాలా పెద్ద ఎత్తున రోడ్లను అభివృద్ధి చేసింది. తర్వాత ఎస్ఆర్డిపి, అదేవిధంగా ఎస్ఆర్డిపి, ఎస్ఎన్డిపి లాంటి పథకాలను తీసుకొచ్చి రోడ్లని, నాలాలని అభివృద్ధి చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మా పార్టీకి ఓట్లేమని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడుతా ఉన్నారు. దాదాపుగా కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 30 పైచిలుకు పారిశుద్ధ్యంలో 30 పైచిలుకుగా
కేంద్ర ప్రభుత్వ పథకాలు సాధించినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో. మరి ఈ రోజు 2 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నాడు. ఎక్కడ వేసిన చెత్త అక్కడే, ఎక్కడ వేసిన దొంగడి అక్కడే ఉందని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడితే చెత్త నాకు ఒక ముఖ్యమంత్రిగా ఉండి చెత్త నాకు కట్టడా, దీన్ని తీవ్రంగా నేను వ్యతిరేకిస్తా ఉన్నా. కేసీఆర్ గారు కేటీఆర్ గారు హైదరాబాద్ లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ నిర్మిస్తే హైడ్రా పేరు మీద తీసుకొచ్చి హడలెత్తిస్తూ ఈ రోజు హైదరాబాద్ ప్రజల మీద ఒక గుదిబండగా హైడ్రా తీసుకొచ్చి ఈ రోజు ఈ 1,00,000 ఇండ్లని కూల్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, 1,00,000 ఇండ్లను నిర్మించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కూల్చినటువంటి పార్టీ ఆనాడు. అందుకనే నీవు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చినా నువ్వు ముస్లింలతో నిన్న ఏం మాట్లాడిందండి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు? కాంగ్రెస్ లేకపోతే ముస్లింస్ దిక్కు లేదు, అసలు మీకు బతుకే లేదని చెప్పేసి ముస్లింలని తీవ్రంగా అవమానం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ లేకుంటే ముస్లింస్ అనేవారు లేరు, ముస్లింస్ కు అసలు ఆ మతమే లేదని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి దౌర్భాగ్య స్థితికి దిగజారండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ముస్లింస్ ఈ రోజు చాలా గుర్రుగా ఉన్నారండి. ఇవాళ కాంగ్రెస్ నాయకులకి ఎప్పుడు ఓట్లు ఓట్లు వేయాలి, ఈ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు బుద్ధి చెప్పాలని ముస్లిం మైనార్టీ సోదరులు ఈ రోజు మేము నిన్న షేక్పేట ఉన్నటువంటి సమతా కాలనీ కావచ్చు, అదేవిధంగా సత్య కాలనీ కావచ్చు, ఈ రోజు టోలీ చౌక్ టోలీ చౌక్ కావచ్చు, సూర్యనగర్ కాలనీ కావచ్చు, ఈ కాలనీలు తిరుగుతూ ఉంటే ముస్లింస్ పెద్దలు, ముస్లింలు చదువుకున్నటువంటి యువకులు, మహిళలు వచ్చి రోడ్ల మీదకి వచ్చి ఈరోజు మా పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గారికి ఈ రోజు పట్టం కట్టడానికి చాలా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాం. తండాలుగా ఈ రోజు ముస్లిం నాయకులు, ముస్లిం మైనారిటీ, అదేవిధంగా ఇమాంలు వాళ్ళందరూ వచ్చి ఈ రోజు మసీదులో చేస్తున్నారండి. ఈ రోజు మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గారికి గెలవాలని చెప్పేసి వారు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఎన్ని రకాలుగా విజయ్ గారు క్లోజ్ చేయాలి డిబేట్. నువ్వు మంత్రి పదవి విజయ్ గారు ఓకే మీ పాయింట్ అర్థమైంది. ఒక్క భరత్ గారు మీరు వారికి దాదాపు 9 నిమిషాలు ఇచ్చారండి. మీకు కూడా ఇచ్చాను మొదలు మీకు కూడా ఇచ్చాను అవకాశం, మీకు ఇచ్చాను. ఎక్కడ ఇచ్చారండి మీరు? చూస్తా ఉన్నాను. మీకు అవకాశం ఇచ్చాను. ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టాలనుకున్నా ముస్లిం సోదరులు ఈ ప్రలోభాలకు గురి అయ్యేటువంటి పరిస్థితి లేదు. మన ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెట్టడం కోసం ఈ రోజు సిద్ధంగా ఉన్నారు. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తున్నా. ఈరోజు విజయ్ గారు క్లోజ్ చేయాలంటే ఇప్పుడు ఒక్క నిమిషం, ఫస్ట్ టైం ఎక్కువ మాట్లాడిన వాళ్ళకి సెకండ్ టైం తక్కువ అవకాశం ఇస్తాం. ఇంద్రశోభన్ గారు అప్పుడు ఎక్కువ మాట్లాడితే ఇప్పుడు తక్కువ అవకాశం ఇస్తాం. క్లోజ్ చేయాలి, ఎందుకంటే క్లోజ్ చేయాల్సిన సమయం అయింది. మీ పాయింట్ రిపీట్ అవుతుంది, చెప్పినవి మళ్ళీ ఇంతకుముందు దానిలో చెప్తున్నారు కాబట్టి నేను కట్ చేస్తున్నా. ఎస్ ఇంద్రశోభన్ గారు, ఒకటి ఇప్పుడు మీరు అన్నారు ఖర్చు సంబంధించి చాలా ఖర్చు పెడుతున్నారని, మీరేం తక్కువ ఖర్చు పెట్టట్లా. మునుగోడు, హుజురాబాదు ఎట్లనో ఇది కూడా అట్లే అవుతుంది. జూబ్లీహిల్స్ ఎలక్షన్ కూడా ఇప్పుడు ఈ రోడ్ షోలు అయినా ఇవైనా రోజు రోడ్ షోలు ఇవన్నీ పక్కన పెడితే మొత్తం కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇవాళ జూబ్లీహిల్స్ లోనే ఉన్నారు. బీజేపీ నేతలే కొంచెం తక్కువ ప్రచారం చేస్తున్నాం కానీ టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎవరు ఏం తగ్గట్లే. ఇప్పుడు జనరల్ గా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బై ఎలక్షన్స్ అప్పుడు డెఫినెట్ గా ప్రభుత్వం అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళని యూటిలైజ్ చేసుకుంటుంది. ఎందుకంటే ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి. మోర్ ఓవర్ హైదరాబాద్ లో మాకంటూ బై ఎలక్షన్ లో గెలిచిన మొన్న ఒక కంటోన్మెంట్ తప్ప మా ఊరికి ఇప్పటికి ఎలాంటి లేదు మాకి. సో కాబట్టి డెఫినెట్ గా ఆ ప్రాతినిధ్యము ఉన్నటువంటి దాంట్లో ఉపయోగించుకుంటుంది. ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది ఇక్కడ. సో కంటోన్మెంట్ రిజల్ట్ ఏమొచ్చిందో బీజేపీ సెకండ్ ప్లేస్ కి వచ్చి బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ కి వెళ్ళింది. అది వాళ్ళ షిఫ్టింగ్ స్థానము. అట్లాగే అక్కడ జరిగినటువంటి అది ఎప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ తో పాటు జరిగినప్పుడు కదా, అప్పుడు 6 నెలలప్పుడు అప్పుడు బీఆర్ఎస్ కు 0 సీట్లు వచ్చాయి. అది వేరే ఇది వేరు కదా. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత 20 నెలల తర్వాత ప్రభుత్వం ఇక్కడ ఒక విషయం వాస్తవం, ప్రభుత్వం మీద వ్యతిరేకత చాలా ఉంది అని చెప్తున్నారు. ఒకటి భరత్ గారు ఒక మాట చెప్తా. అక్కడ జరిగినటువంటి దాంట్లో సాయన్ అనేటువంటి వ్యక్తి కంటిన్యూగా సుదీర్ఘంగా ఆ కంటోన్మెంట్ లో పనిచేసినటువంటి వ్యక్తి. ఆ కుటుంబ సభ్యులకే మీరు సానుభూతి కోసం ఇచ్చినప్పుడు అది ఏం జరిగిందో రిజల్ట్ మనం చూసాం. సో ఇవాళ కూడా సేమ్ అదే పరిస్థితి ఇక్కడ అదే రిపీట్ అవుతుందని మాత్రం చెప్పదలుచుకున్నా. అయితే సోదరులు ఇందాక మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి
బీజేపీకి పోతారేమని మాట్లాడితే రాజకీయ పరిపక్వత రాజకీయ పరిజ్ఞానం ఉన్నోళ్ళు ఎవరు కూడా ఈ రకమైన స్టేట్మెంట్ చేయరు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్రంతో ఉన్నటువంటి ప్రధానమంత్రితో ప్రభుత్వ పరంగా సఖ్యతతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నిధులు ఎందుకంటే మీరు ఈ రాష్ట్రాన్ని కుళ్ళబడిచి 7 కాడికి అప్పులు చేసి పుట్టని బిడ్డకు 2,50,000 అప్పు చేసి పెట్టించిపోయినారు. అదంతా చెయ్యాలి అని అంటే మరి ప్రభుత్వ పరంగా వాళ్ళతో ఉండి వచ్చేటువంటి నిధులతో సఖ్యత చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. గిల్లి కజ్జాలు పెట్టుకుని పొద్దున్నేసా పంచాయతీ చేస్తే మనకు వచ్చేది ఏముంటది? అయినప్పటికీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఇవాళ ఇక్కడ రావాల్సినటువంటి నిధుల పట్ల ఇంకా నిర్లక్ష్య ధోరణి వరిస్తుంది అన్నది ముమ్మాటికి వాస్తవం. అయితే జూబ్లీ హిల్స్ ఎన్నికకి సంబంధించి ఇవాళ కిషన్ రెడ్డి గారు గాని బండి సంజయ్ గారు అని అప్పుడప్పుడు మాట్లాడిన స్టేట్మెంట్ మీరు చూసినట్లయితే ఇక్కడ ఇంత డ్రైనేజీ ఉంది, ఇక్కడ ఇంత చెత్త ఉంది, ఇక్కడ వీధి లైట్లు ఎవరు మాట్లాడుతున్నారు. మరి కిషన్ రెడ్డి గారు ఎవరండి? కిషన్ రెడ్డి గారు కంటిన్యూగా 3 సార్లు ఎంపీగా చేసినటువంటి వ్యక్తి. మీకు తెలియదా? మీరు రిప్రజెంటేటివ్ కదా ప్రజల పట్ల. ఇవాళ బీజేపీ యొక్క ముఖ్య నాయకులు ప్రచారం చేసేటువంటి ముఖ్య నాయకులు ఎక్కడ? ఈటల రాజేందర్ ఎక్కడ ఉన్నాడు? బండి సంజయ్ గారు ఎక్కడ ఉన్నారు? ఎంపీలు ఎక్కడ ఉన్నారు? ఎవరు ఎందుకు కనబడతలేరు ప్రచారంలో అని అడుగుతున్నాం. అంటే వాళ్ళు పూర్తిగా బీఆర్ఎస్ కి సరెండర్ అయిపోయినారని అర్థమైపోయింది. బండి సంజయ్ రేపటి నుంచి వస్తున్నాడు. ఎస్ నరారి గారి జవాబు చెప్పాలి. ఇప్పుడు మీరు నిజంగానే ఈ రాష్ట్రంలో ఏదో చేయాలని అనుకున్నప్పుడు కీలకంగా వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు ఇవాళ బీజేపీ సెకండ్ పొజిషన్ కి వస్తే వచ్చే రోజుల్లో కొంత సెక్షన్ ఆఫ్ వ్యక్తులు కొద్దిమంది బీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నారు బీజేపీ, ఇంకో సెక్షన్ ఆఫ్ వ్యక్తులు కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నారు. బీజేపీ కోసం పనిచేసే వాళ్ళు లేకుండా అయిపోయినారన్నది అసలు కార్యకర్తల బాధ. ఏమంటారు దాని మీద? అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో అట్లుంటదా? అది కాంగ్రెస్ కల్చర్, టీఆర్ఎస్ కల్చర్, మాది కాదు అది. ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో గట్లే ఉండే టీడీపీ బీజేపీ, వైసీపీ బీజేపీ అని చెప్పి టీడీపీ కోసం సుజనా చౌదరి, సీఎం రమేష్ వాళ్ళంతా పురంధేశ్వరి, టీడీపీ అంటే వైసీపీ గురించి సోము వీర్రాజు, మిగతా వాళ్ళు విష్ణువర్ధన్ రెడ్డి వాళ్ళంతా చేశారన్నారు. ఇక్కడ సేమ్ ఇక్కడ అట్లా చేస్తున్నట్టుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఓటర్లు కూడా కట్టినే ఉంటారా? అయితే ఏం లెక్క అది? ఇప్పుడు నేనేమంటానంటే సరే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైందని మాట్లాడితే ఎవరైనా నేను అనట్లేదు. మీరు ఇప్పుడు లైవ్ లో కాకుండా మామూలుగా ఆవిరికాల్లో మీ కార్యకర్తలు అడగండి, మీ ప్రధాన నేతలు అడగండి. అరే అంతా మాట్లాడతారండి. ఇప్పుడు పార్టీల కింది స్థాయిలో ఎవరో ఏదో మాట్లాడితే లెక్క రాదు కదా. లాస్ట్ టైం 20,000 ఓట్ల మెజారిటీ వచ్చింది పార్లమెంట్ లో. ఈ లాస్ట్ టైం అంటే ఇవాళ 20,000 ఓట్లు కూడా రావని మీ పార్టీ నేతలే అంటారు. చూద్దాం. అది తప్పు. ఇప్పుడు మా ఈయనకు అంటాను కదా, ఎవరు రాలేదని బండి సంజయ్ గారు చేసిండ్రు, రాజేందర్ గారు ప్రచారం చేసిండ్రు, నామినేషన్ మా ఎంపీలు ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, మా ఫ్లోర్ లీడర్ వచ్చిండ్రు. నేనేమన్నానంటే కాంగ్రెస్ లోనే మంత్రులు వీళ్ళందరూ ఎప్పుడు రేవంత్ రెడ్డి గద తీస్తామని చెప్పి వాళ్ళే వెన్నుపోటు పడుతున్నారు లోపల. వాళ్ళదేందో వాళ్ళు చూసుకోమనండి. రేవంత్ రెడ్డి కనుక ఇప్పుడు ఇది అసెంబ్లీ ఓడిపోతే రేవంత్ రెడ్డిని దించాలని వాళ్ళు ప్రయత్నం తీస్తే నేనన్నా మళ్ళా మా ఇందిరాక చెప్తాను, మీరు రాహుల్ గాంధీ చెప్పారు పొరపాట్లో కూడా మళ్ళీ రెడ్డినో వీళ్ళమనో పెట్టకుంటే మీరు బీసీని పెట్టమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు బీసీ అంటారు కాబట్టి బీసీని ఒక మరి అంటున్నారు కదా. అరే పట్టుమని 3 కీలేదు మంత్రి పదవులు అండి, అది కూడా ఒక చెత్త పోర్ట్ఫోలియోలు ఇచ్చిండు. ఇప్పటికన్నా మీరు బయట బీసీల గురించి మాట్లాడేటోళ్ళు మీ పార్టీలో బీసీలకు సరైన పోర్ట్ఫోలియోలు, సరైన వాటా మంత్రివర్గంలో, లేకపోతే రేపు ఇది ఓడిపోతే ముఖ్యమంత్రిని దించేసి మీరు ఒక బీసీని ముఖ్యమంత్రి చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీ ద్వారా, మీ మీడియా ద్వారా, ఇందిరక్క ద్వారా చేస్తున్నా. అది కనుక ఏమిటా చేయండి. చేస్తే పాలన కూడా మార్పు వస్తే మీకు కూడా పార్టీ మంచిదైతే ఒక బీసీని చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పటికైనా మీరు బీసీల గురించి 42% ఇస్తా అని పోరాడుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ చేసినప్పుడు మీరు ముఖ్యమంత్రిని కూడా పెట్టండి, ప్రధానమంత్రిని కూడా అదే విధంగా చేయండి, ప్రజలు హర్షిస్తారు. అంతేగాని అందుకే నేను ఏమన్నా శశి తరూర్ రాసిన ఒక కుటుంబ వ్యవస్థ పార్టీల గురించి రాసిన దాన్ని ఒకసారి చదువుకొని ఇప్పటికన్నా మార్పు తీసుకుంటే మంచిదని నేను కోరుతున్నా. కాబట్టి అక్కడ కాంగ్రెస్ గెలిచే క్వశ్చన్ లేదు, ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నది. ఇక వాళ్ళు ఎన్ని ఏం లేదు. రేవంత్ రెడ్డి గెలుస్తారా? ఎందుకు బీజేపీ గెలుస్తుంది? బీఆర్ఎస్ గెలుస్తారని ఎందుకు మీరు మాట్లాడతారు? మాకు 20,000 మెజార్టీ వచ్చిందని మీరే చెప్తున్నారు కదా. మెజారిటీ 20,000 ఓట్లు కూడా ఇవాళ అసెంబ్లీలో రాలేని సిచ్యువేషన్. మాట్లాడదాం 14వ తారీఖు చూద్దాం. 20,000 మెజార్టీ కాదు, 20,000 ఓట్లు కూడా రాని సిచ్యువేషన్ ఉంది అని మీ వాళ్ళే అంటారు. చూద్దాం 14వ తారీఖు. మాకు మొన్న కిషన్ రెడ్డి గారికి 20,000 మెజార్టీ 10,000 లోపే
10,000 లోపే రాసుకోండి. మళ్ళీ ఓట్లు వేరన్నా ఏ సభ చేసినా కూడా 6% దాపలేదు మనది. అలాగే మీరు మత రాజకీయాలు మమ్మల్ని అనుకుంటా, మీరు మైనారిటీ మత రాజకీయాలు చేసుకుంటా మమ్మల్ని ఉండేది కాంగ్రెస్ వాళ్ళ కొరకు మీరు దేగుతున్నారు అంటున్నారు. భరత్ గారు చెప్పండి చెప్పండి భరత్ గారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని అవకాశం ఇస్తే దాదాపు 56 సార్లు ఢిల్లీకి వెళ్ళాడండి. అంటే కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పేటువంటి పార్టీ కేసీఆర్ రాజ్యం రావాలని కేసీఆర్ గారు మరొకసారి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజు జూబ్లీహిల్స్ లో వస్తున్నటువంటి ఆదరణ, జూబ్లీహిల్స్ లో ప్రజల స్వచ్ఛందంగా ఏ రకంగా మాట్లాడుతా ఉన్నారు చూస్తా ఉన్నారు. ఈ రెండు జాతీయ పార్టీల కంటే కూడా మా పార్టీ మీరు చూస్తా ఉన్నారు. 14వ తారీఖు రోజున భరత్ గారు ఇదే టైంలో వారు విజయోత్సవ డిబేట్ కూడా పెట్టాలని కేసీఆర్ రావట్లేదు ప్రచారానికి. తెలుగు ప్రేక్షకుల తరఫున నేను భరత్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. 14వ తారీఖు రోజు సాయంత్రం ఇదే టైంకి మీరు విజయోత్సవ డిబేట్ పెట్టాలని మీకు జీ తెలుగు యాజమాన్యానికి భరత్ గారికి కూడా విజయోత్సవ డిబేట్ పెట్టాం కానీ ఆ పోస్ట్ అనాలిసిస్ డిబేట్ అయితే పెడతాం. విజయ్ కూడా పిలుస్తాం. విజయోత్సవ డిబేట్ పెట్టాం కానీ ఎవరు విజయం సాధిస్తే మాకేమో. ఆ రోజు ఎన్ని రకాల పనులున్నా మేము జీతంలో పంచుకుంటాం. కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది. బై ఎలక్షన్ లో రెండో కాబోతున్నది. అది నోట్ చేసి చూద్దాం. అది రేవంత్ రెడ్డి విజయోత్సవ సభనా లేకపోతే కేటీఆర్ విజయోత్సవ. ఒక్క మాట భరత్ గారు, ఒక్క మాట. మీరు ఇప్పుడు నాకు తెలిసి మీరు మీ ఆఫీస్ నుంచి మీరు మణికొండకు వస్తారు కదా, మీరు షేక్పేట్ లో ఉన్నటువంటి ఫ్లెక్సీలు చూడండి ఒకసారి. నేను కావాలని మీకు పంపిస్తాను. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఫోటో లేకుండా ఈ రోజు ప్రచారంలో ఫ్లెక్సీలు పెట్టారండి. అంటే చేతులు ఎత్తేసారు. ఈ రోజు నవీన్ యాదవ్ ఓడిపోతుంది కాబట్టి ఈ ఫోటో పెట్టదని చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి చూస్తాం ఇవాళ. అంటే ఒక బలహీన వర్గాల అభ్యర్థిని పెట్టి ఈ రోజు ఒక నవీన్ యాదవ్ ఫ్లెక్సీలని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసి ఏదో ఒక ఫోటోలో ఒక ఫ్లెక్సీలో నవీన్ యాదవ్ ఫోటో లేదట. ఏదో బాగా వైరల్ అవుతుంది. బహుశా వాళ్ళు ఎవరు బై మిస్టేక్ పెట్టినట్టున్నారేమో. చేతులెత్తేసింది కాంగ్రెస్ పార్టీ. అన్ని వాళ్ళు భరత్ గారు మొన్న ఒక పేపర్ లో మాట్లాడినట్టుగా బీఆర్ఎస్ సోషల్ మీడియా తిప్పింది. కూడా అంతే వాస్తవం. అంత ఫేక్ ముచ్చట, ఫేక్ వాట్సాప్ కి ఇవాళ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది బీఆర్ఎస్. ఎందుకంటే బీజేపీ బాటలు నడుస్తుంది కదా, వాళ్ళు ఫాలో అవుతున్నారు. వాళ్ళని ఫోటో నేనే తీసిన. ఇది జూమ్ చేయండి దయచేసి కావాలంటే. కనబడతలేదు ఏమి అందులో. భరత్ గారు ఒక విషయం చెప్పాలా? చూద్దాం. భరత్ గారు చెప్పండి. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి మార్పు ఉంటది. కాంగ్రెస్ ఓడిపోతుంది, ముఖ్యమంత్రి మార్పు ఉంటది. రేవంత్ రెడ్డి గారి మీరు బీసీలకు రేవంత్ రెడ్డి గారు మీ పార్టీలో మీ బీసీ మంత్రులు అంతా పోయి ఏం ప్రచారం చేస్తారో మీరు చూడండి. ఎట్లా ఓడిపోతే ఎట్లా ముఖ్యమంత్రి అయితే మాకు ఎట్లా అవకాశం వస్తుందని మీ బీసీ మంత్రులు ఇంకా కొంతమంది మంత్రులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రామాణికంగా ఉండదు కదా. చాలా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యులు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు, కొద్దిమంది ఇంపార్టెంట్ నాయకులు ఫోన్ రేవంత్ రెడ్డికి ఓడిపోతేనే సిగ్గుకొస్తుందని చెప్పేసి అడుగుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మాట్లాడుతున్నారు బాటంగా. ముఖ్యమంత్రి మాడు ఖాయం. అందుకే ఆయన అంత ఆవేశపడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. చూద్దాం జూబ్లీహిల్స్ ఎన్నికల తదనంతర పరిణామాలు ఏ విధంగా ఉంటాయి. ముఖ్యమంత్రి మారుతారా లేకపోతే ముఖ్యమంత్రి మరింత స్ట్రాంగ్ అవుతారా? కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి అని చెప్పి మిగతా మంత్రుల మీద కమాండ్ అవుతుందా? అటు బీఆర్ఎస్ గెలిస్తే కేటీఆర్ మరింత స్ట్రాంగ్ అవుతారా? బీజేపీ గెలిస్తే ఏ విధంగా ఉంటుంది, ఓడిపోతే ఏ విధంగా ఉంటుంది అన్నది అయితే చూడాల్సిందే. కొద్ది రోజుల్లోనే, ఒక 4-5 రోజుల్లోనే ప్రచారం కూడా ముగియబోతుంది. 9th రోజు, 11th రోజు పోలింగ్ ఉంది. ఎప్పటికప్పుడు మనం అప్డేట్స్ అయితే జూబ్లీకి సంబంధించి అయితే మనం కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి కూడా సభలో, యూసఫ్ కూడా సభలో మాట్లాడుతున్నారు. అది కూడా లైవ్లో మనం కాసేపట్లో చూద్దాం. థ్యాంక్ యూ భరత్. ఇది వాళ్ళ DNA.